బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి బీజేపీ నాయకుడు సీఎం రమేష్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రముఖ సినీ నటుడు పృథ్వీరాజ్ మాట్లాడారు. వ్యాపారవేత్తగా బీజేపీ అగ్రనేతలతోనే కాకుండా అన్ని వర్గాలతో మంచి పరిచయాలు కలిగిన సీఎం రమేష్ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని వాళ్లతోనే కాళ్ల బేరానికి పరిమితమయ్యారని విమర్శించారు. వైసీపీని ప్రజలు మడత పెట్టే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఓడిపోయేందుకు సిద్ధపడే బస్సు యాత్రలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్న బస్సులను తనిఖీ చేయాలన్నారు. అది ఇక్కడ తగిలింది, అదే ఆయనకి తగిలింది కానీ ఆ పక్కనోడికి తగలలేదండి. ఆడు డ్రామా ఆడు ఎటు తిరిగి ఆడు ఓడిపోతాడో తెలుసు. మన వీరి మీదే ఎవరి మీద ఓడిపోతాడని సర్వే ఉంది, కానీ దాన్ని హైలైట్ చేసుకోవాలి. జగన్ గారైనా బటన్ నొక్కేది మనం ఎందుకు నొక్కకూడదని ఇక్కడ ఉండేదాన్ని సీట్ వేసాడు ఇటు. సో ఇలాంటి దౌర్భాగ్యమైన శవరాజకీయాలు ఈ వివేకానంద రెడ్డి గారిది కూడా చూడండి. ఆయన ఇలా కూర్చుని నేను రాగానే ఫస్ట్ నన్ను పలకరించింది వారేనండి. ఇక్కడ ఆఫీసు రాగానే వివేకానంద రెడ్డి గారు అలా కూర్చుని ఉండేవాడు. పులివెందులో షూటింగ్ చేస్తుండే. పృథ్వీ గారు రండి ఇక్కడ కూర్చోండి, నా దగ్గర కూర్చోండి, కాఫీ తాగుతారా, సౌమ్యుడు అండి అతను. అసలు అతను గొట్టలు పెట్టినరికి అంత తీవ్రవాది కాదు అతను. అది కూర్చుంటే ఎవరో వచ్చి మా అన్నయ్య అమెరికా వెళ్ళాలంటే ఎంఆర్ఓ సర్టిఫికేట్ కావాలంటే రే నువ్వు ఇక్కడ కూర్చో, నా కారు ఇంకా రాలేదు, బైక్ మీద వెళ్ళిపోదామని బైక్ మీద వెళ్ళిపోయాడు ఆయన. మళ్ళీ వచ్చాడు ఒక అరగంటలో, అయిపోయిందంటే సంతకం పెట్టేసి పంపించామని. అలాంటి సౌమ్యుడిని ఫస్ట్ ప్రెస్ మీట్ ముందుకు తీసుకొచ్చారు. A2 ప్రపంచంలో A2 ప్రతిదాన్ని ఒక రాజకీయం చేయాలి, ప్రతిదాన్ని ఒక హైలైట్ చేయాలి. A2 గారేమో ఏదో మాట్లాడతాడు ఆయన ఏంటంటే వివేకానంద రెడ్డి గారు మంట తిరిగిందంటే అచ్చండి హార్ట్ అటాక్ అండి ముందు అనేసాడు. అచ్చండి సిబిఐ అది పట్టుకోవాలి, ఆ వీడియో పట్టుకోవాలి, అది సోషల్ మీడియాలో ఉన్నది. అది అచ్చండి అన్నట్టు మళ్ళీ ఆగిపోయి ఏదో వచ్చి కూడా సిగ్నల్ అది హార్ట్ అటాక్ అంటే. హార్ట్ అటాక్ అంటే చూడరు మొత్తం ఇదంతా గొట్టలు ఇది కట్టేసి హార్ట్ అటాక్ ఎక్కడ వస్తుందేమో మరి ఇక్కడెక్కడ హార్ట్ అటాక్ ఉంటుంది. వ్యక్తీకరణ ఉంది. మనం ఎదటోడి స్వేచ్ఛకి భంగం కలిగించకుండా మనం ఏదైనా మాట్లాడవచ్చు. అది చదువు మనకి నేర్పింది. వాళ్ళు ఏదో జై పవన్ కళ్యాణ్ జై అంటే మొత్తం రెడ్లు అహంకారం. ఆ కాలేజీ మొత్తం కుర్రోళ్ళను 5-6 సస్పెండ్ చేశారు. అంటే మీరు ఎంత సస్పెండ్ చేసినా సిద్ధం, మేము ఓడిపోవటానికి సిద్ధం అని వాళ్ళు పెట్టుకున్నారు. మేము యుద్ధం అంటున్నాం, గెలవటానికి యుద్ధం. ఒక విజయం సాధించాలంటే ముగ్గురు కలవాలి, బలమైన శక్తులు. ఒక ఆయన ఉన్నాడు శ్యాంబాబు, మా క్యారెక్టర్ చేశాడు అతను. శ్యాంబాబు అనే అంబటి రాంబాబు. ఆయన ప్రతిదానికి ఏంటంటే ఒక డిస్ట్రిబ్యూటర్గా ఒక డ్యాన్సులు వేయటానికి పనికొస్తాడు అతను. సంక్రాంతి పండుగలకి రేపు పొద్దున్న మనం ఎక్కడైనా పెట్టినప్పుడు మన ఈస్ట్ వెస్ట్లో ఎక్కువ పండుగలు చేస్తారు కాబట్టి మాజీ మంత్రి కాబట్టి ₹1,00,000 ఇచ్చి పిలుద్దాం ఉంటాం, గెస్ట్ కింద డ్యాన్స్ వేయిద్దాం. అతను ఏంటంటే ఎంతసేపు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ నందమూరి తారక రామారావు గారు కానీ ఎక్కడైనా ప్రెస్ మీట్, ఇప్పుడు మన బీజేపీలో కేంద్ర మంత్రులు చూడండి, ఏది జరిగినా ముందు ప్రెస్ మీట్ పెడతారు. ఏమంటే ఎక్కడ సమీక్షలు ఉంటాయి, ఇక్కడ సమీక్షలు ఉండవు. ఇతనికి నోరు ఇచ్చేశారు. అతను ఏంటంటే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఈడమ్మ 3 చేశాడు, ఈడు పక్కనోడు చేశాడు. ఈ పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల పవన్ కళ్యాణ్ గారు పోలవరం ఏమైనా ఆగిపోయిందా? అసలు నువ్వు ఏంటి వరదలు వస్తే ఏం చేస్తావు? ఊరిన పంట పొలాల్లో ఉన్న ఆ గేట్లు తీస్తేనే నీరు ఎటు వెళ్తుందో తెలియని వ్యక్తి ఇరిగేషన్ మినిస్టరు. కానీ ఎంతసేపు బ్రోక్ కలెక్షన్ రాలేదు ఇది అని ఏడుపు. ఆవిడేమో అక్కడి నుంచి మేము ఆవిడ మటుకు వదిలే ప్రసక్తే లేదండి. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతుంది. దానికి మద్దతుగా చాలామంది మాట్లాడారేమో అనుకున్నారు. రోజమ్మ గారు ఆవిడేంటి ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడని ఆవిడ నోటికి ఎక్కువగా మాట్లాడుతుంది. ఆమెకు కూడా ఎవడు సపోర్ట్ చేశాడో నీకు ఎవడేస్తాడు రేపు పొద్దున్న నువ్వు ఏ రకమైన మెజార్టీలో ఉంటావు. ప్రజలందరూకి చూస్తూనే ఉన్నారు. పర్ఫెక్ట్గా బీజేపీ అభ్యర్థులు మాట్లాడే మాటలు మీరు ఎక్కడైనా అనండి. ఒక స్పీచ్ మోటివేట్ చేయాలంటే ఒక పురంధేశ్వరి గారు, ఒక రాజ్నాథ్ సింగ్ గారు, ఇక్కడ కూడా రేపు మోదీ గారు కూడా వస్తున్నారు మన అనకాపల్లికి. మరి ఎంత మనం పుణ్యం చేసుకున్నాడు. మరి ఈ గడ్డ మీదకి ఆయన కూడా వచ్చి అద్భుతమైన మనం పాడైపోయాం, మేము అందరినీ బాగుపరుస్తాం, మరి కూటమికి ఓటు ఇవ్వండి, బీజేపీ ఎంపీని గెలిపించండి, కేంద్ర మంత్రి అవుతాడైనా సీఎం రమేష్ గారు చొరవగల వ్యక్తి, గట్టిగా మాట్లాడే వ్యక్తి పార్లమెంట్లో. అలాంటి లీడర్లు మనం ఎన్నుకుందాం. నాన్ లోకల్ అనే పదానికి
చెప్పుతో కొట్టేటట్టు మే 13వ తారీఖున వర్డిక్ట్ ఇస్తారు. మే 4వ తారీఖున డబ్బున్న వాళ్ళు దోచుకున్నారు కాబట్టి ఫ్లైట్లో పారిపోతారు, లేనోడు బై రోడ్డు పోతాడు. ఇక హాయిగా ఉంటుందండి ఆంధ్ర రాష్ట్రం. ఇక మీరు ఏమైనా అడగాలంటే అడగండి.